అన్ని సజావుగా ఉంటే ఈరోజు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం మందకృష్ణ మాదిగ సార్ ఆధ్వర్యంలో జరిగేది. కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దాని వెనకాల ఆంతర్యం ఏంటి మనం తెలుసుకుందాం. మనతో పాటు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది? ఎందుకు సభకు పర్మిషన్ ఇవ్వలేదు? అంతా సజావుగా జరిగి ఉంటే ఈరోజు ప్రభంజనం జరిగేది. ఎందుకు పర్మిషన్? ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టాలను గౌరవించాలి, ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవించాలనే ఒక ప్రాథమిక సూత్రానికి విలువనివ్వని వాళ్ళు పాలకులైనరు మనకు. ఇక వాళ్లకు ఒక న్యాయమైన డిమాండ్ మీద కొన్ని లక్షల మంది హైదరాబాద్ వస్తున్నారంటే వాళ్ళకి భయం ఏర్పడ్డది. లక్షల మంది ప్రజలు రావడం కాదు, లక్షల డప్పులే వచ్చేటి. వాస్తవానికి అది ముందుగా మేము ప్రకటన చేశాం, అదొక సాంస్కృతిక కార్యక్రమం అని. ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల్లో వాయిద్యాలు ఉంటాయి వివిధ రకాలుగా. ఈ దేశంలో చాలా సామాజిక వర్గాల చేతిలో వాయిద్యాలు ఉన్నాయి. మాదిగల చేతిలో డప్పు ఉన్నది, వాయిద్యం. ఈ డప్పు తరతరాలుగా మేము ఆ డప్పును కొడుతూ మా పెద్దలు బతికారు. సమాజానికి ఆ డప్పు సేవ చేసింది. ఇప్పుడు ఆ డప్పు మొదటిసారి మా హక్కుల కోసం కొట్టబోతుంది. అట్లాంటి మా హక్కుల కోసం కొట్టబోయే సమయంలో మేము పిలుపునిస్తే, అంతకుముందు ఊరుకు 10-20 డప్పులు ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో డప్పులు కొనే ప్రయత్నం మొదలుపెట్టారు. అంటే మాదిగ జాతి తమ డప్పు, తమ వాయిద్యాన్ని ఓన్ చేసుకొని ఖచ్చితంగా మేము డప్పు పట్టుకొని వస్తామనే వాళ్ళు ప్రతి గ్రామంలో పెరిగారు. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీళ్ళకి వచ్చేసింది. కాబట్టి అది ప్రపంచంలోనే మన గర్వకారణంగా జరిగేది. అది ఇప్పుడు ప్రపంచంలో కళారూపాల్లో లక్షల సంఖ్యలో డప్పుడు వచ్చే అది అనుకో. ప్రపంచంలో మనకు తెలంగాణకు కానీ, తెలుగు ప్రజలకు కానీ, దక్షిణాది కానీ ఈ విషయంలో గొప్ప గౌరవం పెరిగేది. కానీ అది పాలకులకు జీర్ణించుకోలేని తనంగా మారింది. కాబట్టి వీళ్ళు రావద్దనే పద్ధతిలోనే పర్మిషన్ నిరాకరించడం జరిగింది. బట్ గవర్నమెంట్ నుంచి మాత్రం లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తడం కారణంగానే ఈ సభను మేము వాయిదా వేసాము, పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు. ఇదివరకు గతంలో ఎప్పుడైనా ఇలాంటి మీ కార్యక్రమం చేపడితే లా అండ్ ఆర్డర్ సమస్య ఎప్పుడైనా తలెత్తిందా? విషయం ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నో ప్రదర్శన చేసింది కదా. కాంగ్రెస్ అధికారం రాకముందు ఎన్నో ప్రదర్శన చేసింది కదా. లా అండ్ ఆర్డర్ సమస్య ఉత్పన్నమైందని నేను భావించుకున్నాను. వేరే పాలకులు అట్లా చూడలేదు కదా. ఓకే, 30 ఏళ్ళ ఉద్యమం కదా. ఎన్టీ రామారావు గారు, అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్. ఇప్పుడు చెలో హైదరాబాదులో 100 సార్లు పెట్టి ఉంటాం. 10,000 మొదలుకొని 20-30 లక్షలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. వచ్చారు, ఏ సందర్భంలో వచ్చారో ఆ సందర్భంలో ఆనాటి కార్యక్రమానికి అనుగుణంగా ఉన్నారు, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళిపోయారు. ఎక్కడైనా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించినట్టుగా ఎప్పుడైనా రికార్డు చూపెడతామా? చూపెట్టలేదు. అంటే పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేని వాళ్ళు సాకులు చెప్పినట్టుగా ఉన్నది, కానీ ఆధారాలు చూపెట్టినట్టుగా ఉన్నదా? మేము ఒకవేళ ఎంఆర్పిఎస్ ఉద్యమే శాంతి భద్రతలకు విఘాతం కల్పించే నిర్ణయాలు మొదటి నుంచి తీసుకుంటే 30 ఏళ్ళు ఉద్యమం నిలబడేదా? 30 ఏళ్ళు ఉద్యమం నిలబడేదా? భారతదేశంలో ఏ ఉద్యమం నిలబడలేదు. ఈ ఉద్యమం ఎందుకు నిలబడ్డది? చాలా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, సహనం కోల్పోకుండా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా, గాంధీ మార్గంలో, అంబేద్కర్ చూపెట్టిన మార్గంలో ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం కాబట్టి నిలబడ్డది. సమాజం మద్దతును ఈ రకంగా చూడకుంటే ముందుకు సాగుతున్నది. కాబట్టి చూసే పాలకులకు చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు కాదు. కాబట్టి మా పర్మిషన్ నిరాకరించాలని భావిస్తున్నాం. ఖచ్చితంగా ఏ రోజైనా మళ్ళీ పర్మిషన్ తీసుకొని సరే మా ప్రదర్శన జరిపి తీరుతాం. రీసెంట్గా మాలలకి పర్మిషన్ ఇచ్చారు ప్యారెడ్ గ్రౌండ్స్లో, వాళ్ళు సభ నిర్వహిస్తామంటే, మరి మీకు ఇవ్వలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? బట్టి అర్థమైంది. అంటే వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళను ప్రోత్సహించింది వాళ్ళేనని, ఆ వేదిక మీద తిట్టించిన వాళ్ళు వాళ్ళేనని, వర్గీకరణ సమర్థిస్తూ అంటూనే వర్గీకరణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుండ్రు అనడానికి ఈ పాలకులే సాక్ష్యం. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏది ముఖ్యమంత్రి మాట్లాడుతూ మాట్లాడినాడు, నేను వర్గీకరణ చేయడం వల్ల నా జీవిత చరిత్రలో ఒక పేజీ నేను రాసుకున్నాను అన్నాడు. ఏది ఒక్కరోజు అసెంబ్లీలో వర్గీకరణ నుంచి మాట్లాడితేనే ఆయన పేజీ రాసుకున్నాడు కదా. 30 ఏళ్ళ ఉద్యమ చరిత్ర గురించి 3 నిమిషాలు ఎందుకు మాట్లాడలేకుండా పోయాడు?
అంటే మా ఉద్యమం అన్నా ఎంఆర్పిఎస్ అన్నా ఆయన జీర్ణించుకోలేని పరిస్థితులు పడ్డాడు అనే విషయం అది సాక్ష్యం. సార్ మొన్న అసెంబ్లీలో స్టేట్మెంట్ చేసిర్రు, సో చట్టం అయితే చేయలేకపోయినరు, దీన్ని ఎట్లా చూస్తారు? ఏంటంటే వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగాలి, చట్టం రావాలి, దాని ఫలాలు మా బిడ్డలకు, మా వర్గాల బిడ్డలకు అందరికి అందాలి. ఇప్పుడు ఆ అందించే సమయంలో నిన్నటి వరకు దోసుకున్న వాళ్ళకే మనం దోషపెట్టేది ఉండద్దు. నిన్నటి వరకు ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా మాదిగలకు న్యాయమైన వాటర్ రావాలి, మా నేతకాని ప్రజలకు రావాలి, నాలుగో స్థానం ఉంటే మన బుడగజంగాలకు రావాలి. మిగతా ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు మాకింట్లో ఉండడం వల్ల న్యాయం జరుగుతుందనే వాతావరణం రావాలి. కానీ మాకు వీళ్ళతో కలిసి ఉంటే మాకు నష్టం జరుగుతుందనే వాతావరణం రాకుండా చూసుకోవాల్సిన అయితే ప్రభుత్వం మీద ఉన్నది. 11 అడిగిరు పర్సెంటేజ్, వాళ్ళు 9 ఇచ్చారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? సో ఫ్యూచర్లో మీ పోరాటం ఎట్లుండవు? 15 లక్షల వాళ్ళకి 5% ఇచ్చారు. 30 లక్షలు ఉంటే ఎంత ఇస్తారో నువ్వు చెప్తాలి. 15 లక్షల జనాభాకు 5% ఇస్తే 30 లక్షలు అంటే 10 ఇవ్వాలి, 32 లక్షలు అంటే 11 ఇవ్వాలి. కాబట్టి లెక్కల్లో రేవంత్ ఫెయిల్ అయింది. మరి ఇప్పుడు ఫ్యూచర్లో మీ సభకి పర్మిషన్ రాకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎలా మీ నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలి? ముందు మాదిగలుగా మా నేతకాని వర్గంగా చాలా వర్గాలకు సంబంధించిన వాళ్ళను ముందు ఇప్పుడు సబ్ కమిటీ ఇంకా కొన్ని విషయాల్లో ఇంకా సూచన చేస్తాం సబ్ కమిటీకి. అది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టైం తీసుకొని ఇప్పుడు దళితుల్లో ఏ అయితే అభిప్రాయాలు వస్తున్నాయో కదా, ఎవరెవరికి అన్యాయం జరిగింది అంటుండ్రో వాటిని న్యాయం చేసే దిశగా మళ్ళీ సరి చేసుకొని ముందుకెళ్ళండి అని చెప్పి సబ్ కమిటీని కలుతాం. సబ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాన్ని దృష్టి పెట్టుకొని భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. సో మొత్తానికైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్యాయం అయితే జరిగింది. ఫలాల విషయంలో ఇంకా కూడా అప్పటి విషయాన్నే మళ్ళీ ముందుకు ప్రస్తావనకు తీసుకొస్తున్నారు తప్ప ఎస్సీ వర్గీకరణ విషయాల్లో మా ఫలాలు మాకు అందే విధంగా 11% మా జనాభా ఎంతో మాకు అంత శాతం అడిగినటువంటి వర్గీకరణ అయితే అసంతృప్తిగానే జరిగింది. సంతృప్తిగా జరిగేందుకు ముందు కార్యాచరణ ఎట్లాగైనా ఉండాలి. దాని విషయంలో మా పోరాటం అసలు ఆగదు. ఎందుకంటే అలుపెరగని పోరాటం 30 ఏళ్ళుగా చేస్తున్నాము. ఇకనైనా గవర్నమెంట్ తల వంచే విధంగా మా పోరాటం ఫ్యూచర్లో మా పోరాట ప్రతిమ అనేది ప్రకటిస్తామనేసి కూడా మందకృష్ణ మాదిగ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.